మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు మీ అందరికీ సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినం పెంతెకొస్తు పండుగ రోజు. ఏ పండుగ అండి? పెంతెకొస్తు పండుగ. దాదాపు యూదులందరికీ 7 రకములైన పండుగలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. ఆ 7 రకములైన పండుగలలో ఒక పండుగ పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు అనే మాటకి అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. ఏ రోజు? 50వ రోజు. ప్రథమ ఫలముల పండుగ అయిన 50వ రోజుకి ఈ పెంతెకొస్తు పండుగ వస్తుంది. ప్రియులారా, మరి ప్రథమ ఫలముల పండుగ అంటే ఆత్మీయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి ఈస్టర్ డే. అది ప్రథమ ఫలముల పండుగ. ఆ పండుగ నుంచి యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనబడ్డాడు. ఆ ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ముందుగా చెప్పాడు, నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను. కనుక మీరందరూ ఏం చేయాలంటే మేడగదిలో కూడుకొని ఆత్మ వచ్చే వరకు ప్రార్థించి కనిపెట్టండి అని చెప్పాడు. ఆ మాట తీసుకుని యేసు ప్రభు వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి 10 దినాలు మేడగది, జాన్ మార్క్ అనేటువంటి భక్తుని యొక్క మేడగదిలో శిష్యులు అపోస్తలులు 12 మంది, స్త్రీలు పురుషులు భక్తులు మొత్తం 120 మంది కూడి 10 రోజులు ప్రార్థన చేశారు. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు. 10వ రోజున ఒక గొప్ప శబ్దం చేసుకుంటూ, గాలి వంటి శబ్దం చేసుకుంటూ వారున్న గదంతా నిండి పైనుండి అగ్ని నాలుకలుగా అందరి మీద రాలాడు. అందరి లోపలికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన 40 రోజులు, వీరు కనిపెట్టిన 10 రోజులు, ఎన్ని రోజులైనాయి మొత్తం కలిపితే? 50 రోజులు. అంటే పునరుత్థానం అనే ప్రథమ ఫలముల పండుగ నుండి 50వ రోజు అంటే పెంతెకొస్తు పండుగ యూదులకు ఆ దినం ఆత్మ దిగి వచ్చిన దినం. ప్రియులరా, ప్రతి సంవత్సరం చాలా సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవదాసయ్య గారు ఆత్మ అభ్యాసం అని ఒక పుస్తకం రాశారు. దానికి పూర్వం విమలాత్మ ప్రోక్షణం అని ఒక పుస్తకం కూడా రాశారు. దాంట్లో 120 ప్రశ్నలు నైడార్ఫ్ ద్వారాని లూథరన్ మిషనరీ గారు అయ్యగారిని పరిశుద్ధాత్మ లూథరన్ మిషన్లో ఈ అభిషేకం లేదు కనుక మీరు ఎందుకు బోధిస్తున్నారు లూథరన్ మిషన్లో మీరు బోధకులు అయ్యండి అని ప్రశ్నిస్తే, మన మిషన్లో లేదు కానీ బైబిల్లో ఉంది కనుక నేనేం చేస్తున్నాను, బోధిస్తున్నాను గనక అంటే. అయితే ఆయన 120 ప్రశ్నలు దేవదాసయ్య గారిని అడిగాడు ఆత్మను గురించి. వాటికి సమాధానమే విమలాత్మ ప్రోక్షణం అనే పుస్తకం. చదవండి అందరూ కొని. ఆత్మ లేకపోతే ఎంత ప్రమాదమో చక్కగా దాంట్లో అయ్యగారు వివరించారు. కనుక ప్రియులారా, అయ్యగారు రాసినటువంటి ఒక ప్రశ్న ఆయన నైడార్ఫ్ దొరగారు అడిగితే, పరిశుద్ధాత్మ లేకుండా రాకడకు ఎత్తమడలేమా అని అడిగాడు ఒక ప్రశ్న. అది 105వ ప్రశ్నో ఎన్నో ప్రశ్నో నేను చదివి అవన్నీ నేను ధ్యానం చేశాను ఈ మధ్యకాలం. మళ్ళీ అవన్నీ నా టేబుల్ మీద ఉన్నాయి. అప్పుడు అయ్యగారు చక్కగా క్లియర్గా రాశారు, పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి క్రీస్తు రూపములో మార్చబడడం అసాధ్యము, రాకడకు సిద్ధపడము అసాధ్యము అని చెప్పేశారు. ఇప్పుడు మీకు అర్థమైందా? బైబిల్ మిషన్ ఎందుకు బయలుపరచబడిందంటే ఒకే లక్ష్యం, ఒకే గురి, మేఘమెక్కుట కొరకు. పెండ్లు కుమార్తెగా సిద్ధపడి మేఘమెక్కుట కొరకు మనము సిద్ధపడడం, అన్ని సంఘాలకి వార్త చెప్పి రాకడ వార్త సిద్ధపరచడం. బైబిల్ మిషన్ వారలారా, 10 రోజులు దేవదాసయ్య గారు ఈ ఆరోహణమైన తర్వాత 10 దినాలు
బైబిల్ మిషన్ సంఘాలన్నిటిలో ఆత్మ కొమ్మరింపు ప్రార్థనలు చేసి కనిపెట్టమన్నారు. ఇది దేవదాసయ్య గారు చెప్పింది. బైబిల్ మిషన్ సంఘము అమలు చేస్తూ ఉంది. ప్రతి ఏటా నేను క్రమం తప్పకుండా మీరు వచ్చినా రాకపోయినా ఆ పని చేస్తున్నాను. మీకు ఆత్మ అవసరత, ఆత్మ ఆధిక్యత మీకు అవసరం లేదు కనుక రావట్లేదు. ఈరోజు ఆఖరి రోజు, ఈరోజైనా రండి. 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఏమీ లేదు, ప్రార్థన చేసి కనిపెడుతున్నాం ఒక అరగంట. ప్రియులారా, ఎంత గొప్ప ఆత్మ లేకపోతే నావాడు ఇక్కడ కూర్చోవచ్చు, కానీ ఆయన వాడు కాలేము, ఆయన రాజ్యంలోకి వెళ్ళలేము. ఇది తథ్యం. సరే, ఈరోజు ఆత్మ అగ్ని నాలుకలుగా దిగి వచ్చినప్పుడు వారందరూనట చదువుదాం ఒకసారి. నా వాక్యోపదేశం చాలా చక్కని టాపిక్ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. చూడండి, ఆత్మతో అందరూ నిండిన వారై అనే మాట గుర్తించి అండర్లైన్ చేసుకోండి. ఆ 120 మంది కూడా దేనితో నింపబడ్డారట? పరిశుద్ధాత్మ తండ్రి ఆ 120 మంది లోపలకు వచ్చి నింపబడ్డాడు వాళ్ళందరిలో. ఈరోజు ప్రసంగ అంశం రాసుకోండి. అంశం ఏంటంటే, ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న ఒక విశ్వాసి ఆత్మతో నింపబడితే లేక ఆత్మ పూర్ణుడిగా ఉంటే అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది, అతని యొక్క క్వాలిటీస్ ఎలాగుంటాయి, అతనిలో మార్పులు గుర్తులు ఎలా ఉంటాయి. ఆ దేవుని ఆత్మ మీ మీదకొస్తే ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడు ప్రభు కొరకు, ఎలాంటి క్వాలిటీస్ లేక లక్షణాలు అతనిలో ఉంటాయి అనే సంగతి నేను మీకు వివరించబోతున్నాను. 7 చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్ యోహాను సువార్త మొదలుకొని చివరి వరకు పత్రికలన్నీ చదవండి ఆత్మను గురించి. ఆత్మ అనే పెద్ద డార్క్ లెటర్స్తో ఉన్నటువంటి, మీరు బైబిల్ అంతా వరుస క్రమంలో కాదు, ఇలా చూస్తున్నప్పుడు ఆత్మ 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 అని డార్క్ లెటర్స్తో ఉంటుంది. ఆత్మ ఆ మాట వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకుని ఏమి విలువలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. టోటల్ బైబిల్ గ్రంథములో నుండి నేను బోధించాలనుకుంటున్నాను. యోహాను తన పత్రికలు అంటాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు ఆయన మనలో ఉంటే మన లక్షణాలు ఎలాగుంటాయి? ఆత్మ మన మీదకి వస్తే, ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం ద్వారా ఆత్మ మీలో ఉందా లేదా, ఈ క్వాలిటీస్ ఉంటే ఉన్నట్లే. లేవు ఈ క్వాలిటీస్ అని అంటే మీలో ఆత్మ తండ్రి లేడు గనుక మీరు నామకార్థ విశ్వాసాలుగా ఉన్నారు కానీ శక్తి కలిగిన విశ్వాసులుగా లేరు గనుక మీరు ఇప్పుడైనా ఈ లక్షణాలు లేకపోతే ప్రభువుని అడగండి, ఖచ్చితంగా తన ఆత్మను మీకు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? తండ్రి చెప్పాడు, కుమారుడు కూడా చెప్పాడు, అడిగిన వారికి ఏమడిగినా పొందకపోవచ్చు కానీ ఆత్మను అడిగితే ఖచ్చితంగా చేస్తానన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ మనలోకి పోతే ఆయన పోలుకులు మార్చబడలేం కనుక మనం నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఖచ్చితంగా తన ఆత్మను మనకిస్తాడు. సరే, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు ఏం రాయబడిందో చూద్దాం. మొదట చూద్దాం, ఒక వ్యక్తి ఆత్మను పొందితే అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. గుర్తుపెట్టుకోండి, మొదటిది పరిశుద్ధాత్మ. ఇది
సమూయేలు ప్రవక్త సౌలు అనేటువంటి యవనస్తుడికి చెప్పుతున్న మాట. ప్రజలు రాజు కావాలని అన్వేషిస్తున్న తరుణములో సౌలు గాడిదలు పోతే అక్కడ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళమని ఎవరో సలహిస్తే ఆయన వస్తే అప్పటికి దేవుని ఆత్మ సమూయేలు ప్రవక్త చెప్తుంది, ఒక యవనస్తుడు వస్తున్నాడు ఒక అవసరంతో, అతడే నేను కోరుకున్నటువంటి రాజు అని చెప్పి అతన్ని అభిషేకించమన్నాడు. అతడేమో గాడిదలు పోయినని ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తాడని ప్రవక్తకేమో ఆయన గాడిదలు కావాలి, ఈయన ప్రభువుకేమో ఈయన కావాలి. అప్పుడు సమూయేలు ఈ సౌలుకు చెప్తున్న మాట ఏంటంటే, యవనస్తుడికి, ఇదిగో దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, అప్పుడు ప్రకటిస్తూ నీకు క్రొత్త మనసు వచ్చును అన్నాడు. ఏ మనసమ్మా? గుర్తుపెట్టుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి లేక ఒక వ్యక్తిలోనికి వస్తే క్రొత్త జీవితం ఉంటుంది అన్నమాట. క్రొత్త బ్రతుకుతాం. అంటే పాత పాపపు బ్రతుకు ఇక మనలో ఉండదు. పరిశుద్ధమైన ప్రభు కొరకు ఉండాలని క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి, ఆత్మ తండ్రి మనకిస్తాడు. ప్రియులారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని దీనికి పౌలు గారు ద్వారా ఈ మాట చెప్పారు మనకి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయట వలనను మనల్ని రక్షించెను. చూడండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వస్తేనట నూతన స్వభావం, అంటే క్రొత్త మనసు, క్రొత్త స్వభావం వచ్చేస్తుంది. మన పాత స్వభావము పాపపు స్వభావం. బైబిల్ 2 స్వభావాల గురించి చెప్పింది. ఎన్ని స్వభావాలమ్మా? 2 స్వభావములు. స్వభావం అనగానే నేచర్, మన యొక్క చెప్తాను. ఆ 2 స్వభావాల గురించి రాసుకోండి, చూద్దాం బైబిల్లో నుండి. అమ్మా, 2 స్వభావాల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనం. కావున అమ్మా ఈ ప్రవర్తన చదివి విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, 2 స్వభావాలు ఏంటి? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం, పాపపు స్వభావం. నవీన స్వభావం అంటే నూతన స్వభావం. ఇది ఎవరు కలుగజేస్తారు మనలో? క్రొత్త మనసు. అంటే ఈ పాత పాపపు స్వభావాన్ని తీసేసి మనలో పరిశుద్ధమైన నూతన నవీన స్వభావాన క్రొత్త మనసు ద్వారా ప్రభు చిగురు తొడిగి మనలా మన క్రొత్త వ్యక్తిగా మార్చేస్తాడు. అది ఎవరు చేయగలరు? విశ్వాసులు, పరిశుద్ధ ఆత్మ తండ్రి చేయగలరు. దీనిని పౌలు రామపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. వినండి, పరిశుద్ధాత్మ మనలో నివసించినట్లయితే నవీన స్వభావం అంటే ఆత్మ స్వభావం అన్నమాట, క్రొత్త మనసు. కానీ శరీర స్వభావం, మన తలంపులు మారిపోతాయి. ఇంకెప్పుడు వాడు పరిశుద్ధంగా ఆలోచిస్తాడు, ఇంకెప్పుడు వాడు పరిశుద్ధంగా చూస్తాడు, చూపులు మారిపోతాయి. ఇంకెప్పుడు వాడు పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాడు, బూతు మాటలు కానీ ఇతరులను ఇది చేసే మాటలు మాట్లాడు. ఇంకెప్పుడు వాడి క్రియలు దేవుని కొరకు మంచి పనులు చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలని తపన వాడిలో ఉంటుంది. అది ఎప్పుడు సాధ్యం అంటే
ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. గుర్తుపెట్టుకోండి. మరి మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? మీరు ఒకసారి ఇలా హృదయం మీద చేయి పెట్టుకొని మీ మనస్సాక్షిని బట్టి ఉన్నాయి అంటే మీరు ధన్యులు. ఈ మాట చెప్తున్నాను. ఒకవేళ లేవు, చెడ్డ పనులు చేయాలి, చెడు క్రియలు చేయాలి, చెడ్డగా బ్రతకాలని ఇక్కడ కూర్చుని అలాంటి తలంపులు, అలాంటి క్రియలు, అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు నీలో ఉంటే డెఫినెట్గా నీలో ఎవరు లేరు? ఎవరు లేరు? దేవుని ఆత్మ లేదు. ఇది మొదటిది ఏమ్మా. రెండవది చూద్దాం. ఎక్కువగా నేను ఒక బహుశా మూడు పాయింట్లు చెప్తాను ఈరోజు. రెండవది సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. సమూయేలు మొదటి ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీద సౌలు మీదకి యవనస్తుని మీద దిగిరాగా అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. చూడండి, ఆత్మ కలిగినటువంటి ఈ సమూయేలు ఈ యవనస్తుడైన సౌలు ప్రవక్తలో ఒక గుంపు వస్తుంది ఆయనకి ఎదురుగా. ఈయన వెళ్తున్నాడు. ఆ గుంపు మధ్యకి వెళ్ళగానే దేవుని ఆత్మ మరొకసారి ఈయన మీద బలముగా దిగి వచ్చినప్పుడట ఇక దేవుని గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. అమ్మా జాగ్రత్తగా వింటున్నారా? ఎప్పుడైతే ఈ సౌలని యవనస్తుడి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందో ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు ఆత్మ సంగతులు, దేవుని సంగతులు. ఇదే మేడగదిలో జరిగిన మొదటి గుర్తుగా కనబడుతుంది. ఒక వ్యక్తి లోపలకు పరిశుద్ధాత్మ వస్తే వాడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు, ప్రకటిస్తాడు, బోధిస్తాడు, చెప్పకుండా ఉండలేడు. ఒక అన్యుడైన స్నేహితుడు ఉన్నాడు అనుకో నీకు. ఆ స్నేహితుడు చాలా కాలం నుంచి నీతో స్నేహం చేస్తున్నాడు, అన్యుడు. నువ్వేమో క్రైస్తవుడు. నీలో ఆత్మ ఉందనుకో, ఏమని ప్రేరేపించబడతావంటే ఇతనికి ఎప్పుడైనా యేసు ప్రభువుని చెప్తే బాగుండు అనే ఆలోచన నీలో పడుతుంది. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఆలోచన వస్తుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పరిపూర్ణంగా లేని కారణాన ఆత్మను అణిచేస్తూ ఉంటారు, ఆర్పేస్తూ ఉంటారు. ఎప్పుడు వద్దులే తర్వాత చెప్తాను. అతను శరీరం అలా చెప్పేస్తాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు వాక్శక్తి వస్తుంది అన్నమాట. చదవండి ఇప్పుడు మరలా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. చూడండి, ఎప్పుడైతే ఆత్మ వారిలోనికి వచ్చిందో వారు వాక్శక్తి వచ్చింది, అన్య భాషలు మాటలు. అన్య భాషలు అంటే ఏ పరలోక భాషలు కాదు, భూ సంబంధమైన భాషలు. వారికి తెలియని భాషల్లో వారు యేసయ్యను గురించి చెప్పేస్తున్నారు. దాదాపు 18 భాషలు ఎన్నో వాళ్ళు మాట్లాడేశారు. ఆ 108 మంది సువార్త చెప్పేస్తున్నారు, ప్రభు గురించి ప్రకటించేస్తున్నారు. అది ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి ప్రభుని మనం పరిచయం చేయగలం, ప్రియులారా, సాక్ష్యం ఇవ్వగలం. చూడండి, పేతురు తన పత్రికలో ఇంకా స్పష్టంగా 1వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనం ఇంకా చెప్తాను. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన చూడండి, పరిశుద్ధ పరలోకము నుండి పంపబడిన ఆత్మ ద్వారా మీరు సువార్త ప్రకటించారు. చూసారా, దేవుని గురించి సువార్త అంటే ప్రభువును చెప్పడం. అది ఎప్పుడు సాధ్యమో పరిశుద్ధాత్మ నీలో, అది ఇంకా ప్రభు క్లియర్గా చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం ప్రభువే చెప్పాడు ఈ మాట.
మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుదురు. యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేములోను సమరయలోను యోదాలోను భూదిగాంతాల వరకు మీరు ఏం చేస్తారు? యేసయ్య గురించి చెప్తారు, సాక్ష్యం ఇస్తారు, ప్రకటిస్తారు, బోధిస్తారు, సువార్త చేస్తారు. ఎన్నో అనుకోండి, సాక్ష్యం అనుకోండి, బోధ అనుకోండి, సువార్త అనుకోండి, ప్రభు గురించి చెప్పడం, ఇన్ని పర్యాయ పదాలు ఇవన్నీ. ఇది ఎప్పుడు సాధ్యమనగా ఆత్మ తండ్రి నీలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. నశించుచున్న వారి పట్ల భారం ఉంటుంది మనలో. అది ఆత్మ తండ్రి ఇచ్చే ఒక బండ గుర్తు అన్నమాట. మీలో గుర్తుపెట్టుకోండి. ఇంకా క్లియర్గా ప్రభువే చెప్పిన మాట యోహాను సువార్త 15:26 చదువుతాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు. ఆయన నన్ను గూర్చి ఏం చేస్తాడట? మీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ సత్యస్వరూపే ఆత్మ ప్రభుని గురించి సాక్ష్యం మీరు చెప్పే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. అమ్మా, అర్థమవుతుందా? ఇంకా ప్రభు ఒక వాగ్దానం ఆత్మను గురించి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు. 19:10 అధ్యాయం 19. అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు అమ్మ వినండి. బయటికి వెళ్ళినప్పుడు సువార్త చేసినప్పుడు ఎవరైనా ఆటంకపరిచినప్పుడు, వాళ్ళు ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం, ఎలా చెప్తాం అనే భయము ఆందోళన మీకు ఉండొద్దు. ఆ టైంలో మీలో ఉన్న ఆత్మ ఎలా బోధించాలో మాట్లాడే ఎదుటి వారికి ఆయనే మాట్లాడతాడు. ఉదాహరణకు స్టెఫను. విస్తారమైన శత్రువులు వచ్చారు. స్టెఫను ఆత్మపూర్ణ బోధిస్తుంటే, రాళ్ళు పెట్టి కొడుతుంటే దేవుని గురించి చెప్తానే ఉన్నాడు. స్టెఫను మాట్లాడుతుంటే వారు ఎదిరించలేకపోయారట ఆయన మాటల్ని. అంత స్పష్టంగా ఉంది బైబిల్లో, నేను ఇప్పుడు చూపించలేను. అది ఆత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఇది రెండవ గుర్తు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు వాక్శక్తినిచ్చి ప్రభువుని ప్రకటించడం, బోధించడం, సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మీరు ఎవరికైనా సువార్త చెప్పాలనుకున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకోమన్నారు అయ్యగారు. లేకపోతే మీ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో అధికారి అని భయపడకండి. ఏం మాట్లాడే ప్రభా మా అధికారితో, నా నోట నీ మాటలుంచి మీరు మాట్లాడండి నాయన అని అడగాలి. మీకు చెప్తాను, యెషయా గ్రంథం 59వ అధ్యాయం తీయండి. అక్కడ దేవుడు ఎప్పుడో చెప్పాడు, నీకే కాదు నీ పిల్లల నోట ఉంచేస్తాను. నేను వారితో చేయ నిబంధన ఇది. ఎన్నో వచ్చిన 21 వచ్చిన ఆమె రాసుకోండి. నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చున్నాడు. వినండి, మన మీద మనలో పరిశుద్ధాత్మ తండ్రి ఉంటే మన నోట దేవుని మాటలు ఉంటాయట. మన నోటే కాదు, మన పిల్లల నోట కూడా ఉంటాయి. మన పిల్లల నోటే కాదు, వాళ్ళ పిల్లల నోట కూడా ఆయన మాటలు, ఆత్మ వారిలో కూడా ఉంటుంది కనుక వాళ్ళు నిలిచి ఉంటాయి. చూసారా? మరి మీ నోట ఏ మాటలు ఉన్నాయి? ప్రభు మాటలు ఉన్నాయా? లోకం మాటలు ఉన్నాయా? దుర్భాషలు ఆడుతున్నావా? మీ నోరు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు, హృదయములో ఆత్మ నిండిపోయింది అనుకో, నోరు అప్పుడు ఆత్మ మాటలు మాట్లాడుతుంది.
పరిశుద్ధ ఆత్మను గురించి చెప్తా ఉంటాం. ప్రియులారా, ఇంత చక్కగా బైబిల్ వివరించింది. మరి ఎందుకర్రా ఆత్మ కావాలన్నా కానీ ప్రార్థన చేయని రెండంటే రారు. పోనీ ఇంటికాడని ప్రార్థన చేసుకుంటున్నారా? ఆఖరి రోజు అందరూ తరలి రండి. చాలా అవసరం అమ్మ ఆత్మ. మీరు ఏమనుకుంటున్నారు? నేను ప్రేమతో చెప్తున్నాను, గద్దించట్లేదు. ఆత్మ లేకపోతే మనం ఆయన వారం కాము. క్లియర్గా బైబిల్ చెప్పింది, దేవదాస్ గారు కూడా చెప్పేశాడు. అమ్మా, ఒకవేళ వీలు లేని వాళ్ళు ఇంటికాడ ఈరోజు ముగింపు రోజైనా కాదు, రోజు ప్రార్థన చేసుకోండి. దేవా, నీ రాకడ మేఘం ఎక్కే వరకు నేను కలుసుకున్న నాలో ఆత్మ నుంచమని అడగండి. అడగండి. అడిగితే ఆయన ఏం చేస్తా అన్నాడు? అది ఇది కాదు, మనకు ఇప్పుడు అవసరం ఆత్మ. ఆత్మను అడగండి. ఇది 3వ సింబల్. రాత్రి ఆలోచించాను, మనం చెప్పాను కదా మీకు ఆత్మ కలిగిన వాళ్ళ లక్షణాలు అంటే. ఆలోచిస్తే దేవుని ఆత్మ నాకు ఈ సంగతులని నేను అనుభవపూర్వకంగాను కొన్ని భక్తుల అనుభవాలతో నేను రాసుకున్నాను. పిల్లలు, 3వ అనుభవంలోకి వస్తున్నాను. చెక్ చేసుకోండి, ఈ 2 మీలో ఉన్నాయా? హలో, ఈ 2 మీలో ఉన్నాయా? ఉంటే మీరు ధన్యులని నేను చెప్తున్నాను. లేకపోతే ఆత్మ మీకు కావాలి కనుక, ఎమర్జెన్సీ కనుక అడగండి. 3వది చెప్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 3వది రాసుకోండి. పరిశుద్ధాత్మ అనే దత్తపుత్రాత్మను ఎవరైతే పొందుతారో వారు భయమును విడిచి మొర్రపెట్టువారుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థించువారుగా ఉంటారు. అమ్మా, చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి, ఇది చాలా అవసరం. దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వాడు ప్రార్థించడం మానలేడు. లోపల ఆత్మ వాడిని ప్రార్థనా యోధునిగా మార్చేస్తుంది, ప్రార్థనా పరునిగా మార్చేస్తుంది. వాడెప్పుడు అబ్బా తండ్రి అని మూలుగులుతూ బాధపడుతూ అనేకుల కొరకు, తన కొరకే కాదు అనేకులు ప్రపంచం అంతటి కొరకు నిత్యము విజ్ఞాపనం చేస్తూ ప్రార్థిస్తూనే ఉంటాడు. ఇంత చక్కగా వ్రాయబడిందమ్మా వాక్యం. మరి మీకు ప్రార్థనా జీవితం ఉన్నదా? ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నారా? దేవుడు ఎవరెవరి కోసం చేయాలని అన్ని ప్రార్థనలు మీరు చేయగలుగుతున్నారా? క్రైస్తవుడిగా ప్రార్థనే లేకపోతే ఆత్మ నీలో లేదు అని అర్థం. ఇంకా క్లియర్గా అంత చెప్పేశాడు కదా. ఇంకా 2 ఆధారాలు చూపిస్తాను మీకు బైబిల్లోనండి. చదవండి, బైబిల్ తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా పౌలు గారి ద్వారానే చెప్పాడు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. దేవుడు ఎవరి హృదయములోనికైతే అడిగిన వారికి హృదయములోనికి ఆత్మను పంపాడో వారందరూ కూడా, హృదయములో ఆత్మ కలిగిన వారందరూ కూడా నాయనా తండ్రి అబ్బా అని వారు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు. హృదయములో ఆత్మ ఉన్నవారు, లేక హృదయములో ఆత్మతో నింపబడిన వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, సంఘ ప్రార్థనలు ఏకీపిస్తారు, అనేకుల కొరకు ప్రత్యేకంగా ఏకాంతముగా అవసరమైతే ఉపవసించారు. రకరకాల ప్రార్థనలు, అన్ని విధాలైన ప్రార్థనలు వారు కలిగి ఉంటారు వారి జీవితంలో. ఈ అనుభవం నీకుందా? మనకుందా? లేకపోతే ఈరోజే ఎమర్జెన్సీగా అడగండి, ప్రభువా నేను ఆత్మ నాకు కావాలి, నేను అనేకుల కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి, తయారవ్వాలి నాయన అని అడగండి. అమ్మా, ప్రార్థనలు అనేక రకాలు ఉన్నాయి. భౌతికమైన వాటి కొరకు, ఆత్మ సంబంధ వాటి కొరకు అడగడం ప్రార్థన.
జ్ఞాపకం చేసుకోండి. యోధా పత్రిక చదవండి, 3వ ఆధారం, 20వ అధ్యాయం, 1వ అధ్యాయం ఒకటే ఉంటుంది. 21 వచనాలు చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. చూడండి అమ్మా, మనమాట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరిలో చేయాలండి? పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థించాలి. మామూలు అలవాటుగా చేసే ప్రార్థన ఆత్మలేని ప్రార్థన అయి కాదు. పరిశుద్ధాత్మ నీలో ఉందనుకోండి, ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేసుకున్నావా ఈరోజు? లే ప్రార్థన చేయి. వాక్యం చదువుకున్నావా? లే వాక్యం చదువు. ఈరోజు ఆదివారం గుడికి వెళ్ళాలి, లే తొందరగా సిద్ధపడి ఆదివారం గుడికి వెళ్ళు. ఇలాంటి ప్రేరేపణలు ఎవరు పుట్టిస్తారు నీకు? ఆత్మ ఉన్నప్పుడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మరి దేవుని యొక్క ఆత్మ అసలు ఏమండి, ఇందాక చెప్పుకున్న పాయింట్లో అందరూ దేవుని పిల్లలందరూ ప్రవక్తలు కావాలని కోరుకున్నాడు దేవుడు. తెలుసా మీకు? అది ఒక రిఫరెన్స్ చూద్దాం. ప్రవచించేవాడు, ప్రకటించేవాడు ఎవరట? ప్రవక్త. మేధాబు, అమిదాబు అనేవాళ్ళు ప్రవచిస్తుంటే ఆ సంఖ్యాకాండం వలన లేవికాండంలో గుర్తులేదు, సర్లే. దేవుడు మోషే అక్కడ అంటాడు, వీళ్ళని ఆపనా అంటే దేవుడు అంటాడు, నా ప్రజలందరూ ఎవరవ్వాలి? ప్రవక్తలు అవ్వాలి, వాళ్ళని ఆపద్దు, ప్రవచించని అంటాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మనల్ని అలా చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో ఆయన కోరుకున్నట్లుగా ఉండాలనుకుంటలేదు. మనం ఏం చేయగలి? చదువుదాము. నేను సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24 చదువుదాం అమ్మా. చదువు కంటిన్యూ చేయి. చదువు. 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 చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది. వీళ్ళు యవనస్తులు ఇద్దరు ఎల్దాదు మీద ప్రవచిస్తున్నారు. 70 మంది మీదకి ఆత్మ వచ్చేసింది. ప్రవచిస్తుంటే యెహోషువ వచ్చేసి మోషే గారితో అంటాడు, వాళ్ళు ప్రవచించడం ఆపమంటారంటే మోషే గారు బాధ కలిగి, ఎందుకు? యెహోవా తన ప్రజలందరూ ఏమవ్వాలి? ప్రవక్తలు అవ్వాలి, వాళ్ళని ఆటంకపరచొద్దు అని చెప్పాడు. ప్రియులారా, అది ప్రకటన దగ్గర రాసుకోండి. సరే, ఎన్ని చెప్పుకున్నాము ఇప్పటికి మనం? అమ్మ చెప్పాలి, ఎవరు మాట్లాడలేదు. ఆత్మతో నింపబడి ఆత్మ కలిగిన వారిలో ఉన్న క్వాలిటీస్ ఎన్ని చెప్పుకున్నాం? ఆపేనా ప్రసంగం? అమ్మమ్మ ఎవరు ఇంట్రెస్ట్ లేదు, ఆపేనా? చెప్పన్నా? సంతోషం. కనుక పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారు ప్రార్థనా పరులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా అలా లేరనుకోండి, ఇప్పుడు మీకు ఆత్మ అవసరత ఉంది అని గుర్తించి ఆత్మ తండ్రిని పొందుకోవడం కొరకు అడగండి అమ్మా, అది అవసరం మీకు. ఇక 4వది చెప్పి నేను ముగిస్తానులేండి, టైం అయింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం జ్ఞాపకం చేసుకుందాం.
గలతీలకు రాసిన పత్రిక యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును. సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చాలా పనులను ఇక్కడ ఆత్మ వచ్చినప్పుడు లోకములో ఉన్న వారి లోకుల్ని వారి పాపమును గురించి తీర్పును గురించి నీతిని ఒప్పింపజేస్తాడు. అది మనం చూస్తాము. ఇక్కడ ఏమనిందండి, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలోనికి వస్తే ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ తండ్రి ఎంత దూరం తీసుకెళ్తాడంటే సర్వ సత్యములోనికి నడిపిస్తూ భవిష్యత్తు సంగతులు అతనికి తెలియజేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక వాడు సత్యానుసారముగా క్రీస్తు మార్గములో సంపూర్ణమైన క్రైస్తవంలో నడిపిస్తాడు. దేవుని ఆత్మ సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే రోమపత్రిక 8:14 చదువుదాం. దాని అర్థం ఏంటి చెప్తాను వినండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై. చూడండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి సర్వసత్యములోనికి నడిపించి అతని యొక్క అంతరంగ ఆత్మను క్రీస్తు పోలికలోనికి మార్చి ఆయన కుమారత్వములోని మార్చేస్తుంది. ఇక దేవుని కుమారుడు అయిపోతాను. అలా రూపాంతరపరిచేస్తాడు పరిశుద్ధాత్మ. ఒక మాట చెప్పనా, ఒక చిన్న క్రైస్తవుడుగా నిన్ను చేసేస్తాడు. ఈ సమాజం ఎదుట నువ్వు ఎలాగ ఐడెంటిఫై అవుతాడంటే వాళ్ళు చాలా ట్రూ క్రిస్టియన్స్ అండి, వాళ్ళు యేసు ప్రభువులాగే బ్రతుకుతారండి, యేసు ప్రభువులాగే ఆలోచిస్తారండి, యేసు ప్రభువులాగానే వారు బ్రతుకుతారండి, వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తారండి. అంటే లోపల మన ఆత్మ దేవుని పోలి మార్చేస్తాడు పరిశుద్ధాత్మ. అందుకనే గలతీ 5:25లో కూడా ఏమన్నారంటే పౌలు గారు 5:25 మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, ఇక అక్రమంగా నడవరన్నమాట. క్రమం. ఇక ప్రాడెంట్ ఒప్పుకోరు వాళ్ళు. వద్దండి అలా చేయదు, ఎవరన్నా ప్రేరేపించాను, లేదు బ్రదర్ అలా చేయను, నేను చేయకూడదు, అది తప్పు బ్రదర్ అని వీళ్ళలో ఉన్న ఆత్మ నిర్మోహాటంగా క్రమానుసారంగా అక్రమంలోకి వెళ్లకుండా క్రమమైన పద్ధతిలో సర్వసత్యములోనికి నడిపిస్తూ క్రీస్తు యొక్క పోలికలో వారిని ఆయన మార్చేస్తాడంతే. ఒక మాటలో చెప్పాలంటే మన దీన శరీరము ఆయన మహిమగల శరీరంగా సమరూపముగా మార్చేస్తాడు. ఒక వాక్యం ఉంది, ఫిలిప్పీ పత్రికలు ఉంటుంది, చూపించనులేండి. అలాగా మారిపోతాం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4. మరి ఈ 4 మీలో ఉన్నాయా? కనుక పరిశుద్ధ ఆత్మ తండ్రి అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు వారిలో మార్పులు వచ్చేసినాయి. ప్రత్యేకమైన వారు ఉన్నారు. వాళ్ళు వెళ్తుంటే భూలోకాన్ని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చేసారు. ప్రభునందు ప్రియమందు దేవుని పిల్లారా, ప్రేమతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ మీకు కావాలి. ఈ లక్షణాలు ఉంటే మీలో ఉన్నట్లే. అయితే ఆత్మ సమృద్ధిగా కావాలి మనకి. కొంచెం ఆత్మ కాదు, పరిపూర్ణమైన ఆత్మ. కొంతమంది కొంచెం ఆత్మ ఉంటుందని బైబిల్ చెప్తుంది. కొంచెం ఆత్మ కలిగిన వాళ్ళు కూడా, కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, కొంచెం ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఇలాంటి క్రియలు ఉంటాయా అని బాధపడ్డాడు. అంటే కొంతమందిలో దేవదాసయ్య గారు ఒక ప్రసంగం రాశాడు. కొంతమందికి ఆత్మ స్నానం చేసేటప్పుడు ఒకడు గ్లాసుతో స్నానం చేస్తాడంట, ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒకడు చెంబుతో స్నానం చేస్తాడు, ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు.
ఒకడు నదిలో మునిగి స్నానం చేస్తాడు, నిండా మునిగిపోయి ఆ యొక్క వాష్ టబ్లో మునిగి స్నానం చేస్తాడు. అది పూర్తిగా నింపబడి స్నానం చేయడం అంటే పరిపూర్ణమైన ఆత్మ. బైబిల్ ఏం చెప్పింది? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను మీకు కొలత లేకుండా ఇస్తానన్నాడు. ఎలాగిస్తాన్నాడు? ఒక వాక్యం చేద్దామా? సమృద్ధిగా అన్నాడు. కొంత అరకొర కాదు, సమృద్ధిగా ఆత్మను మీకు ఇస్తానన్నాడు. ఎక్కడ రాయబడిందంటే ఫిలిప్పీ 1:20 చదవండి. ఫిలిప్పీ 1:20. మిగులు అపేక్షించుచు నేను ఎక్కువగా కోరుకొనుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించనని నేను ఎరుగుదును. చూడండి అమ్మ, పౌలు గారు అంటాడు, పరిశుద్ధాత్మ నాకు సమృద్ధిగా కలిగినందున అంటాడు. అంటే మనకి ఫుల్ఫిల్గా, పరిపూర్ణముగా, సంపూర్ణ ఆత్మశక్తితో మనం నింపబడాలి. గుర్తుపెట్టుకోండి. అడగండి ప్రభుని, దేవా నీ ఆత్మను సంపూర్ణంగా నాకు ఇచ్చి అని అడగండి. ఇస్తాడా లేదా? వాగ్దానం చెప్తాను మీకు, రాసుకోండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం అమ్మా. లూకాసు సువార్త 11వ పరలోకమందున మీ తండ్రి పరలోకమందున 11వ అధ్యాయం 11వ వచనం. అండర్లైన్ చేసుకోండి. ఆ ముందు చెప్పాడే అడుగుడు మీకు ఇవ్వబడును అనేది, ఇదంతా ఆ పరిశుద్ధాత్మను గురించి చెప్పిన వాగ్దానం. చదవండి. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవుని ఆత్మను అడిగితే ఖచ్చితంగా నిశ్చయముగా మీకు ఇస్తాడట. ఎలాగిస్తాడమ్మా? యోహాను సువార్తలు అనుకుంటాను ప్రభు అన్నాడు, కొలతలు లేకుండా ఇస్తాను అంటే పరిపూర్ణంగా ఇస్తాను. అంచదినములందున అంతులేని ఆత్మను అంతులేని అందించిన తండ్రికి వందనములర్పించుడి. అందించిన తండ్రికి వందనములర్పించుడి. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె పెళ్లి పిలుపు నందుకో పెళ్లి విందులో చేరుకో. పెళ్లి పిలుపు నందుకో పెళ్లి విందులో చేరుకో. పెళ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెళ్లి కుమారుండగు శ్రీ యేసుని మది దాల్చుకో. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. ప్రార్థన చేసుకుందాం. ఇటు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగించబడి వారిలోనికి వచ్చినప్పుడు వారు శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని, అపోస్తలులు ఆ కాలమందున్న ఆది సంఘము బహుబలముగా వారు తయారయ్యారు ప్రభు కొరకు. అలా తయారై ఆయన వచ్చినప్పుడు ఆత్మ కలిగి మేఘములో వధువు రూపములో సిద్ధపడి మేఘములోనికి వెళ్ళి యుగయుగాల ఆ ప్రభుతో కాపురం చేసే భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించునుగాక.
రాసుకోండి, కొలత లేని ఆత్మ. మూడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి ఏలైనగా దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. ఆత్మను చూడండి, కొలత లేని అన్లిమిటెడ్ హోలీ స్పిరిట్ అన్నమాట. అధిక శక్తిని ఇస్తాడు ఆయన, పరిపూర్ణ ఆత్మ. రాసుకోండి, అది మీకు మీ బైబిల్లో రాసుకోండి. అడిగితే కొలత లేనంత ఆత్మనిస్తాడు. కనుక మీరందరూ విజ్ఞత కలిగి ఈ మాటలు స్వీకరించండి. ఒకవేళ ఈ 4 లక్షణాలు మీలో లేకపోతే, ఒకవేళ కొంచెం ఉంటే, కొంచెమే చేయగలను చున్నాను ప్రార్థన, ఎక్కువ చేయలేకపోతే కొంచెం ఆత్మ ఉందన్నమాట మీలో. కానీ ఇప్పుడు మీరు పరిపూర్ణమైన ఆత్మ కొరకు ప్రార్థించండి. ఈ రోజు నుంచి అడగండి. రోజు ప్రభు వచ్చే వరకు, దేవా నీ ఆత్మ నాలో ఉంచండి నాయన, నాతో ఉంచండి నాయన అని అడుక్కోండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు మీ ప్రార్థన అవసరతలో ఒక అంశం ఏమై ఉండాలంటే ఆత్మ తండ్రి నింపుదల కొరకై ఉండాలి. అటువంటి ధన్యకరమైన ఆత్మచేత మీరు నేను పరిపూర్ణ ఆత్మచేత నింపబడి ఒక శక్తివంతమైన క్రీస్తు వలె మనం రూపాంతర చెందబడి ఆయన కొరకు సాక్షులమై మేఘమెక్కు కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్.